ఇవాళ ప్రపంచంలో సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ మీరు బాధపడొద్దని చెప్పి ఈ యొక్క వీడియో సాక్షిగా మీకందరికీ కూడా అది జోక్ అనుకుంటారా, సీరియస్ అనుకుంటారా, వీడియో చివరిలో మీ యొక్క కామెంట్ని కింద తెలియజేయండి. ఎందుకంటే మా యొక్క బైబిల్ దేవుడు ఎవరైతే ఉంటారో, గొర్రెల యొక్క కాపరి, 100 మంది తండ్రులకి ఒకడే కొడుకు, అటువంటి 25వ తారీఖున పుట్టకపోయినా పుట్టాడని చెప్పి సమాజం అంతా కూడా అబద్ధపు పండగలు చేసుకుంటున్నారో, అటువంటి నిజమైన ఎవరైతే ఉంటారో ఈ యొక్క గొర్రెల కాపరి, పాపుల రక్షకుడు అయినటువంటి ఆయన యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో, సేవనే ముసుగులో ఏం చేస్తున్నారో ఒకసారి మీరే వినండి. కొద్దిలో పాస్టర్ గారి ద్వారా ప్రార్థన ద్వారా పిల్లలు కలుగుతారనే నమ్మకంతో వాళ్ళు వస్తారు సార్ మా దగ్గరికి. ఏంటి ఆ టైంలో ఏంటంటే యేసు ప్రభు వారు మాలో ప్రవేశించి మా ద్వారా వారికి పిల్లల కలుగునట్లుగా ప్రేరేపింపజేస్తారు సార్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి మా ద్వారా పిల్లలు కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళకి లేని బాధ, వాళ్ళ మొగుళ్ళకి లేని బాధ మీకేంటి సార్? కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎవరికైనా పిల్లలు కలగలేనప్పుడు చర్చ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఎంచుకుంటే పాస్టర్ అనేటటువంటి వాడు దేవుడు ప్రేరేపిస్తాడంట. వాళ్ళు దేవుడు ప్రత్యక్షంగా దూరుతాడంట. ఎవడు? మా యొక్క బైబిల్ దేవుడు అయినటువంటి యేసయ్య. కాబట్టి వాళ్ళ యొక్క భర్తలకు లేనటువంటి నొప్పు నాలాంటోడికి నీలాంటోడికి ఎందుకని చెప్పి చాలా కరాఖండిగా చెప్తున్నాడు. కాబట్టి నిజమే, ఇది చాలా మనం తీసుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళ భర్తలకు లేనటువంటి విషయం మనకెందుకు అంటే, ఈ లెక్కలు చూస్తే వాళ్ళ భర్తలు ఎంత చేతకాని వాళ్ళు. చర్చికి వెళ్ళినటువంటి మహిళల్ని, మా యొక్క మహిళల యొక్క భర్తలను ఎంత చేతకాని వాళ్ళకి చూస్తుంటే, చర్చికి వెళ్ళినటువంటి మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో, నా యొక్క మాజీ హిందువులైనటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరికీ కూడా చేతులెత్తి జోడించి మొక్కుతున్నాం. ఎవరైతే భర్తను చులకన చేసి మాట్లాడినా కూడా మీరు ఇంకా సిగ్గు, సీము, నెత్తురు, మానవత్వం కూడా లేకుండా మీరు ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నారు. చూసారా? మీ బ్రతుకులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాగైతే చింపేసినటువంటి ఇస్త్రాక్ ఎలాగైతే ఉంటారో ఆ విధంగా తయారవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మణిపూర్లో ఆ పరిస్థితి దాపరించింది, కేరళలో కూడా ఆ పరిస్థితి దాపరిస్తూ ఉంటుంది. కాబట్టి భర్త కన్నా ఎక్కువ ఎవరు కాదు. కాబట్టి భర్త బాగుంటే మనం బాగున్నట్టు. భర్త కష్టపడి తెస్తేనే మనం ఇంట్లో బతుకుతున్నాం. అటువంటి విషయాన్ని మర్చిపోయి ఈవేళ పాపిస్ట్ అని పిలవబడుతున్నటువంటి పాస్టర్లు చెప్తున్నా కూడా వాళ్ళ భర్తలకు లేనటువంటి నొప్పి మీకేంటి అన్నందుకు నిజంగా ఇది చాలా సంకోచించవలసినటువంటి విషయం. కాబట్టి పిల్లలు కావాలనుకునే వాళ్ళు అలా వెళ్తారా, వెళ్ళకూడదు అనేది అది మీ చేతుల్లో ఉంది. మీ యొక్క ఆలోచనలకే వదిలేస్తున్నాం. భారత్ మాతాకి జై.